శోభనరాత్రి శోభనరాత్రి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేసే ఒక పాన్ని తయారు చేసి చూపిస్తాను. శోభనరాత్రి వైఫ్తో మస్తుగా మజా చేయడానికి మంచి గృహ చిట్కా ఇది. శోభనం రోజు ఈ కిల్లి తిని సెక్స్ చేస్తే మంచి పటుత్వంతో పాటు ఎక్కువసేపు వీర్యం పడకుండా చేస్తుంది. మరియు రెండవ రౌండ్కు కూడా వెంటనే రెడీ అయ్యేలా చేస్తుంది. అంతేకాదు శరీరానికి శక్తినిస్తుంది, త్వరగా అలసిపోకుండా చేస్తుంది, మొత్తానికి ఫుల్ మజా చేయిస్తుంది మీతో. ఇక దీన్ని తయారు చేసే విధానం తర్వాత తీసుకునే విధానాన్ని చెప్తాను చూడండి. ముందుగా ఒక సానరాతి తీసుకోండి. దానిపైన మీరు జాజికాయను అరగదీయడానికి కాస్తన్ని నీళ్లు పోసి జాజికాయను సానరాతి పైన ఈ విధంగా అరగదీయండి. ఇలా అరగదీశాక దీన్ని మీరు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు మంచి 2 లేత తమలపాకులను తీసుకోండి. తీసుకొని వీటిపైన పట్టు తేనెను ఒక 1 టీ స్పూన్ వరకు వేసి ఈ ఆకులకు పూర్తిగా అంటే విధంగా రుద్దండి. ఇప్పుడు సానరాతి పైన బాగా అరగదీసి పెట్టినటువంటి ఈ జాజికాయ పేస్టును కూడా ఈ తమలపాకు పైన రుద్దండి. రుద్దాక ఇందులోకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పచ్చకర్పూరం. ఒక చిన్న ముక్క పచ్చకర్పూరాన్ని వేసి తర్వాత ఇవి చూస్తున్నారు కదా, సోపు మరియు ధనియాలు మిక్స్ అన్నమాట. సోపు ధనియాలు ఏదైతే మిక్స్ దొరుకుతుందో దాన్ని మీరు ఒక 1 టీ స్పూన్ వరకు ఇందులో వేసేసేయండి. దీన్ని ఇప్పుడు పాన్ లాగా చుట్టి పక్కన పెట్టుకోండి. ఇక శోభనం రోజు శోభనం గదిలోకి వెళ్ళడానికి ముందుగా ఈ పాన్ను మగవారు తినేసి ఒక గ్లాసు గోరువెచ్చని పాలను త్రాగేసేయండి. ఈ పాన్ అనేది త్వరగా వీరం పడకుండా చేస్తుంది మరియు రెండో రౌండ్ కూడా వెంటనే స్తంభించేలా చేస్తుంది. అంతేకాదు ఈ పాన్ను తిన్న మగవారు అమితమైన ఆనందాన్ని పొందే విధంగా చేస్తుంది. స్త్రీ మరియు పురుషులకి ఇద్దరికి కూడా గుర్తుండిపోయేలా చేస్తుంది.